అమ్మ నాన్నలాగా ప్రేమగా పెంచారు. కానీ నేనెవరో నాకు తెలియదనే కదా దుర్గమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది. మీరు నన్ను అంతగా పెంచినా మీరు నాకు కన్న వాళ్ళు కాదనే కదా నన్ను అత్త ఇంట్లో నుండి బయటికి పంపించింది. ఆవిడ నన్ను కోడలిగా అంగీకరిస్తుందా? ఆవిడ అన్నట్టు నేను అనాథని, నాకు ఎవరూ లేరు. వద్దమ్మా, ఇంకెప్పుడు నువ్వు అలా అనుకు. నువ్వు అనాథవి కాదు. నన్ను ఓదార్చే ప్రయత్నం చెయ్యొద్దు ప్రియా. ఓదార్పు కాదు, నిజంగానే చెప్తున్నాను. నీకమ్మా నాన్న ఉన్నారు. నువ్వు అనాథవి కాదు కాదు కాదు. ఉన్నారా? ఎవరు ప్రియా? ఎవరు ప్రియా? ఈ నిజాన్ని ఎందుకు దాస్తున్నారు? ఎందుకు నాకు చెప్పడం లేదు? ఆవిడ నోరు ఎందుకు మోయించడం లేదు? చెప్పు. కొన్ని పరిస్థితులు మా నోరు అలా కట్టేశాయి. ఏంటా పరిస్థితి? నాకు తెలియాలి ప్రియా. ఉన్నారని చెప్తున్నాను కదా. ఉన్నారు అని చెప్పే ఇదివరకెవరో పాప బాబులను తీసుకొచ్చి అమ్మ నాన్న అని చెప్పి నాటకాలాడారు. ఇప్పుడు మళ్ళీ ఉన్నారని చెప్పి ఇంకొకళ్ళని సెట్ చేస్తున్నారా? ఇలా అతుకులు భార్య అమ్మ నాన్నల్ని తీసుకొచ్చి నా బతుకుని అతకించలేరు. నన్ను ఆ ఇంట్లో నిలపలేరు. అర్హత సంపాదించి పెట్టలేరు. వద్దు, మోసం చేసి బతకడం నాకు ఇష్టం లేదు. తులసి, 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 ఏడవకమ్మా. ప్రియా, ఎప్పటికైనా నేను ఆ ఇంటికి కోడల్ని అని అనిపించుకోవాలి. ఈ తాళి, ఈ బంధం నన్ను ఆ ఇంటికి శాశ్వతంగా కోడల్ని చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. కానీ దుర్గమ్మ ప్రశ్నకి సమాధానం కావాలి. సమాధానం చెప్పగలగాలి. అప్పుడే నేను అక్కడ ఉండగలిగేది. అంతేకాని ఏదో చెప్పి ఉండలేను కదా. ఏదో చెప్పి నిన్ను మభ్యపెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు? 24 గంటల్లో నీ అర్హత ఏమిటో ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తానని ఇంతకుముందు వదినతో ఛాలెంజ్ చేశాను. నీ తరపున నీ వాళ్ళున్నారని చెప్పి ఆమె తల ఎత్తుకుని తిరిగేలా చేస్తామని మాటిచ్చాను. అదే మాట నీకు ఇస్తున్నాను. నువ్వు ఎవరో ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. ఒక్క 24 గంటలు దయచేసి మమ్మల్ని ఏమీ ప్రశ్నించకుండా ఉండగలిగితే ఆవిడ అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. ఆ ఇంటికి కోడలిగా పంపించే బాధ్యత నాది. కానీ ప్రియా, వద్దు. దయచేసి నీకీ ప్రియ మీద నమ్మకముంటే, ఈ ప్రియ నీకు న్యాయం చేస్తుంది అనే విశ్వాసం నీకుంటే నువ్వింకేం మాట్లాడకు. అవునమ్మా, తనెప్పుడూ మాట తప్పే మనిషి కాదు.
తన మనస్తత్వం నీకు తెలుసు. తనెప్పుడు సున్నితంగా ఆలోచించేది, ఎవరిని ఎప్పుడూ ఒక్క మాట అనేది కాదు. అలాంటిది ఈరోజు దుర్గమ్మకి నువ్వెవరో తెలిసేలా చేస్తాను అంది. తనకి ఎలాంటి అగౌరవం రాకుండా చేస్తానంది. తను చేస్తాను అంటుంది కదా. వెళ్ళమ్మా, లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. అసలేం చేస్తున్నారో నాకు కూడా కొంచెం చెప్పొచ్చు కదా. అమ్మా తులసి, ఇప్పుడు నేనేం చెప్పలేను. అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళు. ప్రియా, అది కాదు. ప్లీజ్, నిన్ను లోపలికి వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. వెళ్ళు. ఏంటి ప్రియా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కనీసం నీకైనా అర్థమై మాట్లాడుతున్నావా? 24 గంటల టైం ఏంటి? అమ్మా నాన్నలు ఎవరో తేల్చేస్తానంటావేంటి? తల ఎత్తుకుని తిరిగేలా చేస్తానంటావేంటి? అసలు ఏం చేయబోతున్నావు? ఆవిడికేం చెప్పబోతున్నావు? ఇందాక నువ్వు ఎక్కడ నిజం చెప్పేస్తావేమోనని నేనెంత భయపడ్డానో నీకు తెలుసా? మెల్లగా మాట్లాడండి. వాడి జీవితం ఏమైపోతుందండి? వాణ్ణి ఓదార్చడం మన వల్ల అవుతుందా? దానికేమన్నా అయితే వాడు మనకి దక్కుతాడా? వాడికేమన్నా అయితే మా అన్నయ్య తట్టుకుంటాడా? ఇంతమంది బలైపోయాక అసలు మా వదిన బతుకుతుందా? ఇన్ని అనర్థాలకి తనే కారణమవుతుంది. ఇవన్నీ తెలుసు కూడా నేను ఊరుకుని ఎలా ఉండగలను? ఏదో ఒకటి చేస్తాను కదా. చెయ్యగలనన్న నమ్మకం ఏర్పడింది కాబట్టే నేను వదినకి మాట ఇచ్చాను. మేనకోడలైనా దాన్ని కూతుర్లా పెంచాం. దాని స్థానం ఇక్కడుందండి. వాడక్కడ పెరిగినా వాణ్ణి కూడా మనం గుండెల్లోనే పెట్టుకున్నాం. ఇద్దరూ కూడా మన గుండెల్లో ఉన్నవాళ్లే. ఇద్దరూ మనకి సమానమేనండి. వాళ్లల్లో ఎవరు బాధపడ్డా మనం తట్టుకోలేం. మన కళ్ళ ముందే మనం కన్న పిల్లల జీవితాలు ఇలా మారిపోతుంటే నేను తట్టుకోలేనండి. నాకది ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. అదే ప్రియా, ఏంటా నిర్ణయం? చెప్పు ప్రియా. దయచేసి నా నిర్ణయాన్ని బలపడనివ్వండి, తర్వాత చెప్తాను.
24 గంటల్లో ఖచ్చితంగా నీకు సమాధానం లభిస్తుంది. ఆ తులసి మళ్ళా ఈ ఇంట్లో అడుగు పెడుతుందా? నాకేం తెలుసే? ప్రియా పిన్ని చెప్పింది కదా, తులసికి అమ్మా నాన్నలున్నారు, 24 గంటల్లో వాళ్ళని చూపిస్తాను, తులసిని మళ్ళీ ఈ ఇంట్లోకి తీసుకొస్తాను అంది కదా. అదే అర్థం కావడం లేదు. దుర్గ చెప్పినట్టు పాపా బాబులు దొంగలని తేలింది. అనాథ ఎవరూ లేరనే కదా దుర్గ దాన్ని బయటికి పంపించింది. ప్రియా పిన్ని దాని అమ్మా నాన్నలను తీసుకొస్తానంది కదా. అంటే మళ్ళీ పాపా బాబు లాంటి వాళ్ళని ఎవరైనా తయారు చేస్తుందా? ఆ మళ్ళీ మళ్ళీ అలాంటి నాటకాలు ఆడితే దుర్గ ఎందుకు ఒప్పుకుంటుంది? సాక్ష్యాధారాలు ఉండాలి కదా. నానమ్మా ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడూ ఎదురు తిరిగి మాట్లాడని ప్రియా పిన్ని 24 గంటల్లో చూపిస్తాను అని అత్తయ్య మీదే ఛాలెంజ్ చేసింది. అంటే ఖచ్చితంగా దాని వెనక రహస్యం ఏదో ఉంది. నిజమేనే, నేను అదే ఆలోచిస్తున్నానే. ప్రియా అంత తొందరగా మాట జారే మనిషి కాదు. అది నమ్మకం తక్కువ మాటలు మాట్లాడదు, కాని మాటలు అస్సలు మాట్లాడదు. అది పొరపాటును కూడా నోరు జారదు. అలాంటిది అలా అంది అంటే నేను ఆలోచిస్తున్నా. మనిద్దరం ఏది ఆలోచించినా అమ్మా నాన్నలు ఉన్నారు అనే ఆ ప్రియాపిని తీసుకొచ్చిందనుకో, ఎన్నాళ్ళు నమ్ముకున్నందుకు మనకి ఏమీ మిగలదు. పిచ్చోళ్ళలాగా మన దాన్ని మనం పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తులసిని ఇక్కడికి మాత్రం రానివ్వకూడదు. మన చేతుల్లో ఏముందే? నిజంగానే ప్రియ చెప్పినట్టు దానికి కన్న తల్లిదండ్రులుండి ప్రియ తీసుకొచ్చిందనుకో, మనమేం చేయగలం? ఏదో ఒకటి చెయ్యాలనమ్మా. సరేలే, అంత ముంచుకొచ్చినప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాం. అయినా మనం దుర్గని నమ్ముకునున్నాం. దుర్గే ఏదో దారి చూపిస్తుంది. ఆ కొండ మీద దుర్గమ్మ, ఈ కొండ కింద దుర్గ, ఇద్దరే మనల్ని కాపాడాలి. ఏమిటి నానమ్మ మనవరాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏముంది, మేము ఏం ఆలోచించినా ఏం మాట్లాడుకున్నా ఆ తులసి గురించే కదా అత్తయ్య. ప్రియపిన్ని ఎప్పుడూ ఏ మాట అనదు. అలాంటి ప్రియపిన్ని 24 గంటల్లో దాని అమ్మా నాన్నని చూపిస్తానని చెప్పింది. దాని గురించి ఆలోచిస్తున్నాం అత్తయ్య. తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇక దానికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధము లేదనుకుంటే ఇప్పుడు ఈ ప్రియపిన్ని వచ్చేసి 24 గంటలు అంటూ ఏవేవో కథలు చెప్పేసింది. ఇప్పుడు ఆ కథ నిజమైతే నా గతేంటి, నా బతికేంటి అని ఆలోచిస్తున్నాను. అవును, ప్రియా అన్న మాటల గురించే నేను ఆలోచనలో పడ్డాను. ఎటో తేల్చుకోలేక పిన్నితో మాట్లాడి తేల్చుకుందామని వచ్చాను. ప్రియ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తను అన్నది అంటే ఖచ్చితంగా నిరూపించి తీరుతుంది. అది అనాథ కాదు, దానికందరూ ఉన్నారు, నువ్వు తలెత్తుకుని తిరిగేలా చేస్తాను అంది. తనేం చేస్తుందో, ఎవరిని తీసుకొస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఏం అర్థమైనా కాకపోయినా నాకే చావు వస్తుంది. ఏమీ కాదు, నీకేం కాదు. నువ్వు అనవసరం మాటలు మాట్లాడికే. తీసుకురాని దాన్ని ఎవరిని తీసుకొస్తుందో. తను పాపా బాబుల్లాగానే మళ్ళీ నకిలీ అమ్మా నాన్నలు తీసుకొస్తుందో చూద్దాం. ప్రియగాని మళ్ళీ పొరపాటు చేసిందో ఆ తులసిని పర్మనెంట్ గా శాశ్వతంగా ఇంట్లోకి రాకుండా చేస్తాను. ఆ మాట మీద ఉండాలత్తయ్య. నేనెప్పుడూ మాట తప్పనే, కానీ నాకా ప్రియ మాటలే గుర్తుకొస్తున్నాయి. తనసలు ఏం చెప్తుందా అని ఆలోచిస్తున్నాను. మనం ఆలోచిస్తే లాభం లేదే దుర్గా. 24 గంటలు అంది కదా, ఆయన 24 గంటలు గడవడం ఎంతసేపు? అదొచ్చి ఏం చెప్తుందో చూద్దాం, అప్పుడు ఆలోచిద్దు గాని. ఎవరు నిన్ను ప్రశ్నించినా నువ్వు గర్వంగా సమాధానం చెప్పగలిగేలా తల ఎత్తుకుని తిరిగేలా చేస్తాను. పంతులు గారు, మీరు చెప్పినట్టే రేపటికి అన్ని సామాన్లు రెడీ చేయిస్తాను. లిస్ట్లో ఒక్క ఐటెం కూడా మిస్ కాకుండా చూస్తాను. రేపు మాత్రం మీరు తొందరగా రావాలి. ఫంక్షన్ మామూలుగా జరగకూడదు. ఎవ్వరికి ఏ విషయంలో తక్కువ కాకుండా ఉండాలి. దానాల్లో గాని మీకిచ్చే సంభావనలో గాని ఎక్కడా తక్కువ రానివ్వను.
మీరు మాత్రం శాస్త్రబద్ధంగా సాంప్రదాయంగా అన్ని దగ్గరుండి జరిపించాలి. ఆ విషయంలో నువ్వు నిస్సందేహంగా ఉండమ్మా. చక్కగా జరిగేలా చూస్తాను. సత్ఫలితం పొందేలా చేస్తాను. ఉంటానమ్మా. సరే పంతులు గారు. ఏంటి ప్రియా, నువ్వేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పంతులు గారు అంటావు, సామాన్ అంటావు, దానాలంటావు, శాస్త్రం అంటావు. నాకేం అర్థం కావట్లేదు. కాస్త ఓపిక పట్టండి. మీ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. మీ అనుమానాలన్నీ నివృత్తయిపోతాయి. ఏం అనుమానాలు నివృత్తి అవడం అమ్మా? నాకేం అర్థం కావడం లేదు. అసలు నువ్వు నిజం చెప్పాలని నిర్ణయం తీసుకున్నావా ఏంటి? 24 గంటల్లో తలెత్తుకునేలా చేస్తాను, గర్వంగా తిరిగేలా చేస్తానని దుర్గ దగ్గర పెద్ద పెద్ద మాటలన్నావు. 24 గంటలని ఒక టైం పెట్టావు. ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తావో అని తలుచుకుంటేనే టెన్షన్గా ఉందమ్మా. కొంపదీసి తులసి అమ్మా నాన్నలు మేమే అని చెప్పేస్తావా ఏంటి? ఒకవేళ నువ్వు నిజం చెప్పేస్తే ఇంతకాలం తులసి మీద అసహ్యం చూపించిన దుర్గా నిజం చెప్పగానే నమ్మేస్తుందా? అసలు ఏమైపోతుందని భయంగా ఉంది. ఇప్పటికే నేను ఒకసారి స్వామీజీ వేషం వేసి మోసం చేశాను. ఎవరో తీసుకొచ్చి అమ్మా నాన్నలని చెప్పి మోసం చేశాం. మనం మోసం చేశామనే కోపం మీద ఉంది. తులసి అంటే చిన్నప్పటి నుంచి కోపం, ఇప్పుడు అది కాస్త ద్వేషంగా మారింది. ఇద్దరి మధ్య శత్రుత్వం పాము ముంగిసలా తయారైంది. దాన్ని చూస్తేనే ఓర్వలేకపోతుంది. కోపంతో పళ్ళు పటపట కొరుకుతుంది. అంతర్గతంగా ఎంతో శత్రుత్వం పెంచుకుంది. ఈ మధ్య నా మీద కూడా పెంచుకుంది. మనందరం ఒకటి, అది ఒక్కరితే ఒకటి అనే భావన తనలో ఏర్పడింది. ఈ టైంలో నువ్వు చెప్తే నమ్ముతుందా? ఒకవేళ నమ్మితే ఏమైపోతుందో? నా బతుకుతో ఇంతలా ఆడుకుంటారా? నా రక్తాన్ని, నా పేగుబంధాన్ని, నా బిడ్డను నా నుండి దూరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఎందుకు మీరంతా ఇలా చేశారని అది ఏం చేసుకుంటుందో, ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందో అని నాకు భయంగా ఉందమ్మా. అసలు ఏం చేయబోతున్నావో మాట వరుసకైనా మాకు చెప్పమ్మా. కాస్త ధైర్యంగా ఉంటుంది. నువ్వన్నప్పటి ప్రతి క్షణం టెన్షన్గా ఉంది. నేను ఏనాడు ఇంతలా భయపడలేదమ్మా. అసలు నీ ఆలోచన ఏంటి? నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో చెప్పమ్మా. అన్నయ్య, మీరు అనవసరంగా భయపడకండి. నేనేం చేసినా మన పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే చేస్తాను. నేను వాళ్ళ భవిష్యత్తు గురించి భయపడటం లేదమ్మా. రేపు దుర్గ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను. అది ఏమైపోతుందో అని నాకు భయంగా ఉందమ్మా. అందరూ బావుంటేనే కదన్నయ్య పిల్లలు కూడా సంతోషంగా ఉండేది. పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మనం సంతోషంగా ఉండేది. ఇంతవరకు మన వదినకు భయపడే ఏ విషయాన్ని తన దగ్గరకు తీసుకురాలేదు. ఎన్నో నిజాల్ని మన మనసులోనే దాచుకున్నాం. నీకు తెలిసిన నిజం మా దగ్గరకు తీసుకురాలేదు. మాకు తెలిసిన నిజం వదిన దగ్గరకు తీసుకెళ్లలేదు. మేము త్యాగం చేసింది కూడా వదిన కోసమే కదా అన్నయ్య. అలాంటి వదినకి అపకారం తలుస్తానా? వదిన బావుంటేనే కదా నువ్వు బావుండేది. నువ్వు బావుంటేనే కదా మేం బావుండేది. ఇప్పుడు చూడు, వదిన మూర్ఖత్వం వల్ల, వదిన పెంచుకున్న శత్రుత్వం వల్ల, వదినకు పెరిగిన ద్వేషం వల్ల ఇటు నీ కూతురు అటు నా కొడుకు ఇద్దరి జీవితాలు నాశనమైపోయేలా ఉన్నాయి. అన్నయ్య, వాళ్ళు శాశ్వతంగా విడిపోతే ఏం సుఖం అన్నయ్య? మన పెద్దతనం అంతా ఏమైపోతుందో చెప్పు. మేం చేసిన త్యాగం వృధా అయిపోదు. వాళ్ళకు లేని జీవితం, వాళ్ళకు లేని భవిష్యత్ మనల్నే ఉద్ధరిస్తుంది చెప్పు. దానివల్ల మనమేం సంతోషంగా ఉండగలం?
నేను చేసిన త్యాగానికి అర్థం ఉండాలంటే, మన అందరి జీవితాల్లో సంతోషం ఉండాలంటే మనం కళ్ళు తెరవాలన్నయ్య. కళ్ళు తెరవాలి నిజమే, అలా అని ఏం చేస్తావు? నిజం చెప్తే బావ అన్నట్టు దుర్గమ్మ ఎంత మొండిదో నీకు తెలుసు కదా. ఆవేశంలో తనేమన్నా చేసుకుంటే బావ పరిస్థితి ఏంటో ఆలోచించవా? అన్నే పరిస్థితి ఏంటో వదిన సీమంతో రోజే ఆలోచించాను. వదిన పట్టుదల పంతం ఎలాంటివో తెలుసు కాబట్టి అలాంటి త్యాగానికి ముందుకొచ్చాను. ఇప్పుడు మాత్రం ఎవరి నుండి దూరం చేయను, ఎవరికి ఎలాంటి నష్టమూ కలిగించను. నేనొక నిర్ణయం తీసుకున్నాను.